హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్ 11th లెసన్ జల్ హీ జీవన్ హే శ్రీప్రకాష్ ద్వారా రచిత్ जल ही जीवन है लेसन చదువుదాము. इधर हमें उन्मुखीकरण पहले उन्मुखीकरण पढ़ेंगे. उन्मुखीकरण లో మనకు ఒక विज्ञापन दिखाई दे रहा है. एक पेड़ एक जिंदगी दैनिक भास्कर नामक समाचार पत्र द्वारा दिए गए एक विज्ञापन दिखाई दे रहा है. एक पेड़ एक जिंदगी. इसके बारे में प्रश्न. यह विज्ञापन किसके बारे में है? ये एडवर्टाइजमेंट देन गुरिंची. यह विज्ञापन पेड़ के बारे में, पेड़ और आदमी के बारे में भी है. यह विज्ञापन किस समाचार पत्र का है? यह विज्ञापन दैनिक भास्कर समाचार पत्र का है. इससे हमें क्या संदेश मिलता है? ఈ దీని ద్వారా మనకి ఏంటి సందేశం లభిస్తోంది? यदि सुख चैन से जीना है तो एक एक व्यक्ति को एक एक पेड़ लगाकर उसका సంరక్షణ करना चाहिए. वो ప్రతి మనిషి కూడా ఒక చెట్టును నాటాలి, దాన్ని పోషించాలి. इससे ही संदेश हमें मिल रहा है. उद्देश्य. जल हमारे जीवन का एक प्रमुख आधार है. వాటర్ అనేది మనకి జీవితంలో ఒక ముఖ్యమైన ఆధారం. पानी का सही उपयोग करके आने वाली पीढ़ियों के लिए बचाकर रखना चाहिए. పీడియో అంటే తరాలు, రాబోయే తరాలకి మనం వాటర్ స్కెర్సిటీ లేకుండా చూడాలి అంటే, వాటర్ లోటు లేకుండా చూడాలంటే మనం వాటర్ని సరిగ్గా యూజ్ చేసుకోవాలి, వేస్ట్ చేయకుండా యూజ్ చేయాలి. इस विषय को लेकर पानी का महत्व व उपयोग और पानी संबंधी जानकारी दी जा रही है. దీని గురించి మనకి పానీ యొక్క గొప్పతనం, వాటర్ యొక్క గొప్పతనం, దాని గురించిన మొత్తం జానకారీ అంటే వివరణ అంతా మనకి ఇస్తున్నారు. विधा विशेष. जल ही जीवन है एक कहानी पाठ है. इस कहानी में सभी तत्व है जो आदर्श कहानी में होने चाहिए. ఇది ఒక కథ రూపంలో రాయటం జరిగింది. ఒక ఆదర్శవంతమైన కథకి ఏది కావాలో అన్నీ ఉన్నాయి. यहाँ भविष्य में घटने वाली काल्पनिक घटनाओं को आधार बनाकर जल के महत्व को और अधिक बढ़ा दिया है. विधा विशेष में प्रस्तुत पाठ कहानी विधा में है. बालकों को सबसे प्रिय लगने वाली विधा कहानी होती है. ఇందులో మనకి ఏంటంటే భవిష్యత్తులో రాబోయే తరాలకి వాటర్ స్కేర్సిటీ ఎలా ఉంటుంది ఇవంతా కూడా మనకి తెలియజేస్తున్నారు. इसमें కౌతూహలత, ఉత్సుకత, జిజ్ఞాస, మనోరంజన్ और మూల్య छिपे होते हैं. ఇందులో ఏంటంటే కుతూహలము, ఉత్సుకత, జిజ్ఞాస, మనోరంజన్ ఇవన్నీ కూడా మనకి ఉన్నాయన్నమాట. लेखक परिचय पढ़ेंगे. श्री प्रकाश हिंदी के जाने माने लेखक है. श्री प्रकाश हिंदीలో మంచి రైటర్ అయిన. इन्होंने विज्ञान विषय संबंधी ढेर सारे निबंध लिखे हैं. ఈయన విజ్ఞానానికి సంబంధించిన ఎన్నో వ్యాసాలు రాసున్నారు. నిబంధ అంటే వ్యాసాలు. ఇన్కే నిబంధ విచారోత్తేజక్ హై. ఈయన వ్యాసాలన్నీ కూడా ఎంతో ఆలోచించేవిగా ఉంటాయి. प्रस्तुत रचना संचार माध्यमों के लिए विज्ञान नामक पुस्तक से ली गई है. మనకి ప్రస్తుతం ఇచ్చిన ఈ స్టోరీ సంచార మాధ్యమం के लिए विज्ञान అనే పుస్తకం నుంచి తీసుకున్న ఒక ఇన్సిడెంట్. हम जल की कीमत तब तक नहीं पहचानते जब तक कुआं सूख न जाए. థామస్ ఫుల్లర్. అంటే మనకి వాటర్ వాల్యూ ఎప్పుడు తెలుస్తుందంటే నుయ్యి ఎండిపోయాక తెలుస్తుంది కువా. विषय प्रवेश. दुनिया की सभी भाषाओं में जल के अलग अलग नाम है. ప్రపంచంలోని అన్ని భాషల్లో వాటర్ కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. కింతు సబ్కి ప్యాస్ ఏక్ హై. కానీ అందరి దాహం కూడా ఒకటే. సబ్కి ప్యాస్ అంటున్నారంటే ప్యాస్ స్త్రీలింగ శబ్ద. సబ్కి ప్యాస్ ఏక్ హై, అందరి దాహం ఒకటే. జల్ కే బినా జీవన్ కి కల్పన కర్నా అసంభవ్ హై. వాటర్ లేకుండా జీవితం గడపడం అనేది అసంభవం. జల్ మే జీవన్ బస్తా హై. వాటర్ ఉంటేనే జీవితం, జీవితంలో వాటర్, जीवन में जल. प्रस्तुत पाठ में इसी विषय को उजागर करने का प्रयास किया गया है. ప్రస్తుతం మనకి లెసన్ లో ఈ విషయం గురించే మనకి తెలియచెప్పడానికి ప్రయత్నం చేశారు. 21वीं सदी का अब अंत होने वाला था.
21st సెంచరీ అంతమైపోయింది और 22वीं सदी की शुरुआत 22nd సెంచరీ స్టార్ట్ అవుతోంది. పృథ్వీ పర్ మానవ్ నే కాఫీ ప్రగతి कर ली थी. భూమి మీద మనిషి చాలినంత సక్సెస్ పొందాడు, ప్రగతి కూడా సాధించాడు, అంటే డెవలప్ అయ్యాడు. జనసంఖ్య పర్ నియంత్రణ कर लिया, పాపులేషన్ కంట్రోల్ చేయగలిగాడు. पर्यावरण की समस्या को लगभग हल लिया गया था. పర్యావరణ సమస్యలు కూడా చాలా మటుకు హల్ అంటే సాల్వ్ చేశాడు. హల్కి 2 మీనింగ్స్ వస్తాయమ్మా. నానార్థాన్ని అడిగితే కనుక హల్ అంటే ప్లవ్ ఒకటి, నాగలి, తర్వాత సాల్వ్ చేయటం. లోగ్ సుఖ చైన్ సే రహ రహే థే, ప్రజలంతా హ్యాపీగా విశ్రాంతిగా ఉన్నారు. अचानक एक दिन समाचार पत्र में एक खबर प्रकाशित हुई. ఒక్కసారిగా ఒక రోజు న్యూస్ లో ఒక వార్త వచ్చింది. जिसे पढ़कर लोग आश्चर्यचकित हो गए. దాన్ని చదివి పీపుల్ అంతా చాలా ఆశ్చర్యపోయారు ప్రజలు. इस खबर के अनुसार एक सर्वेक्षण में बताया गया कि पृथ्वी पर निरंतर पानी की कमी होती जा रही है. అంటే ఒక రీసెర్చ్ ద్వారా ఒకటి ఏం కనుక్కున్నారంటే భూమి మీద రోజుకి కూడా వాటర్ స్కేర్సిటీ పెరిగిపోతోంది, వాటర్ తగ్గిపోతోంది. कुछ वैज्ञानिक और भूवैज्ञानिक अपने दोस्तों के साथ बगीचे में बैठे पानी की इस समस्या पर चर्चा कर रहे थे. కొందరు సైంటిస్టులు, భూవైజ్ఞానికులు వీళ్ళు కూడా ఒక గార్డెన్ లో కూర్చుని ఎందుకు ఇలా వాటర్ తగ్గిపోతుంది అనే దాని మీద చర్చలు చేస్తున్నారు. कुछ देर बाद शाम ढल गई, కొంతసేపటికి చీకటి పడింది. और सभी लोग अपने अपने घर चले गए, అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఒక ప్రొఫెసర్ దీపేష్ वही लान पर बैठे आकाश की ओर देखकर कुछ सोच रहे थे. ప్రొఫెసర్ దీపేష్ అక్కడే లాన్ లో కూర్చుని ఆకాశం వైపు చూస్తున్నాడు. ఆయన अचानक उनकी नजर एक तारे पर पड़ी जो नाचता हुआ पृथ्वी की ओर आ रहा था. ఒక స్టార్ అన్నమాట, ఇలా 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 సర్కిల్స్ కొట్టుకుంటూ భూమి వైపు వస్తోంది, నాచతా హువా. पृथ्वी पर उतरते उतरते वह पुनः आकाश की ओर मुड़ गया. భూమి దిగుతూ 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 మళ్ళీ ఆకాశం వైపు వెళ్ళిపోయింది. ఓహ్, ఏతో కొయి యాన్ హే, అంటే ఇది ఒక అంతరిక్ష యాన్, స్పేస్ షిప్ లాంటిదా? पर पृथ्वी पर ऐसे यान का अभी आविष्कार ही नहीं हुआ, फिर यह यान कहाँ से आया? ఇలాంటి దాన్ని మన భూమి మీద ఇంకా కనిపెట్టలేదే, ఇలాంటి యాన్ ఇలా ఎక్కడి నుంచి వచ్చింది? इस प्रश्न का उत्तर कुछ समझ में आने पर प्रोफेसर दीपेश का होश उड़ गए और दौड़े दौड़े अपने कमरे में चले गए. దీని యొక్క కొంతసేపు ఆలోచిస్తే ఆయనకు అర్థమయ్యాక ప్రొఫెసర్ దీపేష్ స్పృహ తప్పినంత పని అయిపోయి పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. उन्होंने अपने मित्र प्रोफेसर विकास को फोन किया और अपने घर बुलाकर सारी बात बताई. వెంటనే తన ఫ్రెండ్ వికాస్ కు ఫోన్ చేసి ఇంటికి పిలిచి అన్నీ చెప్పాడు వివరంగా. प्रोफेसर दीपेश की बातें सुनकर प्रोफेसर विकास को ज्यादा आश्चर्य नहीं हुआ. ప్రొఫెసర్ దీపేష్ మాటలు విని వికాస్కి పెద్ద ఆశ్చర్యం వేయలేదు. क्योंकि वे ब्रह्मांड के अन्य ग्रहों पर जीवन की खोज में लगे हुए थे. అంటే ఈ విశ్వంలో మిగతా ప్లానెట్స్ గురించి ఆయన వెతుకుతున్నాడు, ఆయన తెలుసుకోవాలని రీసెర్చ్ చేస్తున్నాడు. उन्हें विश्वास था कि इस अनंत ब्रह्मांड में हम अकेले नहीं है. ఆయన విశ్వాసం ఏంటంటే ఈ భూమి మీదే కాదు, భూమి మీద మనం ఒక్కళ్ళం, ఈ భూగ్రహం ఒకటే కాదు ఉన్నది, వేరే గ్రహాలలో మళ్ళాంటి మనుషులు ఉన్నారు అని ఆయన నమ్మకం వికాస్. కిసీనా కిసీ గ్రహ పర్ జీవన్ జరూరీ హై, వేరే గ్రహంలో కూడా వేరే ప్లానెట్స్ లో కూడా చాలా మంది ఉన్నారు, జీవిస్తున్నారు. प्रोफेसर विकास अगली शाम को प्रोफेसर दीपेश के साथ उनके ही बाग में बैठकर प्रतीक्षा कर रहे थे. शायद वह अंतरिक्ष यान दोबारा इस रास्ते से गुजरे. ప్రొఫెసర్ దీపేష్, ప్రొఫెసర్ వికాస్ నెక్స్ట్ ఈవినింగ్ అదే తోటలో కూర్చుని వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ ఆ అంతరిక్షయాన్ వస్తుందేమో అని. ఉన్కా ఇంతజార్ కన్నా వ్యర్థ నహీ గయా, వాళ్ళు వెయిట్ చేయటం వేస్ట్ అవ్వలేదు. దుబారా వహ అంతరిక్షయాన్ ఉసీ రాస్తే సే గుజరా, రెండోసారి కూడా అటువైపు వచ్చింది. లేకిన్ వహ ఇస్ బార్ అంతరిక్షమే నహీ గయా, కానీ అది ఈసారి అంతరిక్షంలోకి వెళ్ళలేదు. వహ బాగ్ మే హీ ఉతరా, వీళ్ళ గార్డెన్ లోనే ఆగింది అది. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास आश्चर्यचकित हो उस यान को देख रहे थे. प्रोफेसर दीपेश, प्रोफेसर विकास ఆశ్చర్యపోయి ఆ యాన్ కేసి చూస్తున్నారు. दोनों सोचने लगे कि यह यान यहाँ क्यों उतरा,
ఇది ఇక్కడ ఎందుకు ఆగింది? इस प्रकार पृथ्वी का चक्कर लगाने का क्या मतलब हो सकता है? ఇట్లా భూమి చుట్టూ తిరగటంలో అర్థం ఏంటి? क्या यह कोई जासूसी यान है? అంటే ఏదైనా మంత్రంతో కూడిన యాన్న, మ్యాజిక్ దా? जो पृथ्वी पर जासूसी करने आए हैं, మ్యాజిక్ చేయటానికి వచ్చిందా? या पृथ्वी पर किसी हमले की तैयारी करने के लिए, లేదా ఏదైనా అటాక్ చేయటానికి వచ్చిందా భూమి మీద? क्या हम जैसे బుద్ధిజీవిयों को वे अपहरण करना चाहते हैं? మా బుద్ధిజీవులు అని అనుకుంటున్నారు కదా వీళ్ళు, మమ్మల్ని ఎత్తుకెళ్ళటానికి వచ్చిందా? ऐसे कई प्रश्न उनके दिमाग में बिजली की भांति दौड़ रहे थे. మెరుపులాగా వాళ్ళ ఎన్నో ప్రశ్నలు వాళ్ళ మస్తిష్కంలో పరిగెడుతున్నాయి. తబీ ఉస్ అంతరిక్ష యాన్ కా దర్వాజా ఖులా. అప్పుడే ఆ యాన్, ఆ స్పేస్ షిప్ యొక్క డోర్ ఓపెన్ అయింది. ఇక మానవాకృతి బాహరాయి జో హూ బా హూ పృథ్వీవాసియోం చేసింది. ఒక మనిషిలా ఉన్న ఒక ఆకారం బయటకు వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ గా మనం ఎట్లా ఉంటామో అట్లానే ఉంది అది. లేకిన్ ఆకారమే బడిది, కానీ పెద్దగా ఉంది. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास उस अंतरिक्ष यात्री को देखकर आश्चर्यचकित हो गए कि अंतरिक्ष में अन्य ग्रहों पर भी हम పృథ్వీవాసిयों की భాంతి లోగ్ హై. వాళ్ళిద్దరికి ఆశ్చర్యం వేసింది. ఏంటంటే వేరే గ్రహాల్లో కూడా మళ్ళాంటి మనుషులు ఉంటున్నారనమాట. దోనోని ఇస్కి కల్పనతో దూసరీ హీ రూప్ మే కీ థీ. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఊహల్లో వేరేలా ఉన్నారు వాళ్ళు. తబీ ఏక్ ఆవాజ్ గుంజి, అప్పుడే ఒక సౌండ్ వచ్చింది. హలో, हम लोग इस ग्रह से एक प्रकाश वर्ष दूर के एक ग्रह के वासी है. అంటే వాళ్ళు లైట్ ఇయర్ అనమాట. ఈ గ్రహం, మేము ఈ గ్రహానికి ఒక ప్రకాశ వర్ష దూరంలో వేరే గ్రహం యొక్క వాసులం. हम लोग यहाँ ये मिशन के तहत आए हैं. ఒక మిషన్ తో వచ్చాం మేము ఇక్కడ, ఒక మిషన్ పూర్తి చేయాలని. आवाज को सुन प्रोफेसर दीपेश और प्रोफेसर विकास के आश्चर्य की सीमा नहीं रही, क्योंकि उसकी आवाज भी हमारी तरह थी. ఆ వాయిస్ విని వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ అతని వాయిస్ కూడా మన వాయిస్ లానే ఉండొచ్చు. మిషన్, కైసా మిషన్, క్యా తుమ్హారే ఔర్ సాథీ భీ హై? మిషన్, ఏం మిషన్ తో వచ్చారు మీరు? మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? దోనోని ఏక్ సాత్ అంతరిక్ష యాత్రి సే పూఛా. హా హా, మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అని అడిగారు ఇద్దరు ఒకేసారి. హా, मेरे कई साथी इस संपूर्ण नीले ग्रह पर फैले थे. మాతో చాలా మంది వచ్చారు, మా ఫ్రెండ్స్ కూడా ఈ సంపూర్ణ నీలే గ్రహంలో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళారు. अब हमारा मिशन पूरा हो चुका है, इसलिए अब हम अपने ग्रह पर वापस जा रहे हैं. ఇప్పుడు మా మిషన్ కంప్లీట్ అయిపోయింది, మేము మా గ్రహానికి వెళ్ళిపోతున్నాం. लेकिन तुम्हारा मिशन क्या है? कहीं तुम पृथ्वी पर तबाही तो नहीं मचाना चाहते हो? कहीं तुम इस पर अधिकार करना तो नहीं चाहते? प्रोफेसर विकास ने पूछा. అసలు మీ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటి? మీరు మా భూమి మీద గందరగోళం సృష్టించడానికి వచ్చారా? కహీ తుమ్ ఇస్ పర్ అధికార్ దీన్ని ఆక్యుపై చేయడానికి వచ్చారా? ప్రొఫెసర్ వికాస్ అన్నాడు. నహీ మహీ హమ్ యహా తబాహీ మచానే యా అధికార్ కర్నే నహీ ఆయే. మేము ఇక్కడ గందరగోళం సృష్టించడానికో మీ మీద అధికారం చెలాయించడానికో రాలా. హమ్ తో ఆప్కి ఉస్ విశాల జలరాశి కి కుచ్ మాత్ర అప్నే గ్రహ పర్ లే జానే కే లియే ఆయే. మీ దగ్గర చాలా జలరాశి ఉంది, వాటర్ బోల్డ్ అంత ఉంది, అందులోంచి కొంచెం మేము మా గ్రహానికి తీసుకెళ్ళటానికి వచ్చాం. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास को यह समझते देर नहीं लगी कि पृथ्वी का जल स्तर एकाएक क्यों कम हो गया है. प्रोफेसर दीपेश की प्रोफेसर विकास की అర్థం అవటానికి ఎంతో టైం పట్ల. ఎందుకంటే ఉన్నట్టుండి భూమి మీద వాటర్ ఎందుకు తగ్గిపోతుందో. लेकिन क्यों ले जा रहे हो यहाँ से यह जल? तुम्हें मालूम है कि हम बिना जल के जीवित नहीं रह सकते. కానీ మా వాటర్ మీరెందుకు తీసుకెళ్తున్నారు? మీకు తెలియదా మేము వాటర్ లేకుండా బతకలేమని? मालूम है, इसलिए हम इसकी सिर्फ थोड़ी सी मात्रा अपने ग्रह पर ले जा रहे हैं. అందుకే కదా మేము కొంచెమే తీసుకెళ్తున్నాం, కొంచెం పర్సెంటేజ్ వాటర్ తీసుకెళ్తున్నాం. हमारे ग्रह के जल में एक विशेष प्रकार के विषाणुओं के मिल जाने के कारण वह जहरीला हो गया है. మా ప్లానెట్ మీద ఒక పొల్యూట్ అయిపోయింది, వాటర్ అంతా ఏవో కలిసాయి అందులో. उसके उपयोग से हमारे ग्रह पर महामारी फैल गई है. దాన్ని యూజ్ చేసిన వాళ్ళకి డిసీజెస్ వస్తున్నాయి. जिससे वहाँ के लोग मरने लगे, చచ్చిపోతున్నారు. हमने उन विषाणुओं को नष्ट कर दिया. ఆ విషాణువుల్ని మేము నష్టం చేసాం. लेकिन जन्मे घुले जहर को अभी तक पहचान नहीं पाए. కానీ వాటర్లో
కలిసిపోయింది. ఆ విషయాన్ని మేము గుర్తించలేకపోయాం. జల్ కో విషహీన్ బనానే మే సమయ్ लगेगा. మొత్తం వాటర్ ప్యూరిఫై చేయటానికి టైం పడుతుంది. పానీ కే అభావ్ మే హమారే లోగ్ మర్ రహే थे. వాటర్ లేకపోవడంతో, అభావ్ అంటే లోటు వల్ల మా వాళ్ళు చనిపోతున్నారు. अपने अस्तित्व के लिए हमने निर्णय लिया कि हम जल्द से जल्द अन्य किसी ग्रह की खोज कर यहाँ का पानी अपने ग्रह पर ले जाएंगे. మేము ఆర్కి డిసైడ్ అయ్యాం, మా అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి, మేము బతికుండటానికి ఎక్కడో అక్కడి నుంచి వాటర్ వెతకాలి, కొంచెం తెచ్చుకోవాలి అనుకున్నాం. अपने ग्रह के लोगों का जीवन बचाएंगे. మా గ్రహంలో వాళ్ళని బతికించుకుందాం. हमारी नजर आपके नीले ग्रह पर पड़ी. మీ గ్రహం మీద పడింది మా దృష్టి. जो हमसे अधिक नजदीक था. మాకు దగ్గరగా ఉన్నది ఇదే. हम यहाँ उतर गए. हम लोगों ने यहाँ पर एक विशाल जलभंडारों को देखा और निर्णय किया कि जब तक हमारे ग्रह पर पानी शुद्ध नहीं हो जाता, तब तक हम लोग यहीं से जल अपने ग्रह पर ले जाएंगे. ఎప్పటి వరకు మా దగ్గర వాటర్ ప్యూరిఫై అవ్వదో అప్పటి వరకు మీ దగ్గర నుంచి వాటర్ తీసుకుపోదామని డిసైడ్ అయ్యాం. हम लोग लगभग एक सप्ताह से जल विशेष यान की सहायता से ले जा रहे हैं. మేమందరం ఒక వారం నుంచి ఒక వేరే స్పేస్ షిప్ లో వాటర్ స్పెషల్ గా తీసుకెళ్లిపోతున్నాం. हम लोग अपना मिशन चुपचाप पूरा करना चाहते थे. మేము సైలెంట్ గా దీన్ని కంప్లీట్ చేయాలనుకున్నాం. ఓ బోలా, मैं वहां का राजा होने के नाते आपसे माफी मांगता हूँ. నేను అక్కడ ఒక అతను అన్నాడు, నేను అక్కడ రాజుని, అందుకని మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నా. ఎందుకనంటే हम लोगों ने बिना आपकी अनुमति के आपकी अमूल्य जलनिधि को चुराया और अपने ग्रह पर ले गए. మిమ్మల్ని అడగకుండా మేము ఈ వాటర్ అంతా మా గ్రహానికి తీసుకెళ్ళాం. अंतरिक्ष यात्री अपनी बातें समाप्त कर अपनी यान में बैठकर अंतरिक्ष की ओर उड़ चले. ఇలా చెప్పేసి వాళ్ళు వాళ్ళ షిప్ లో అందులో కూర్చుని రాకెట్ లో వెళ్ళిపోయారు. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास टकटकी लगाई इस अंतरिक्ष यान के बारे में सोच रहे थे. వాళ్ళిద్దరూ సైలెంట్ అయిపోయి లాగా నోట మాట అన్నట్టు అయిపోయి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. कुछ क्षणों में वह अंतरिक्ष यान उनकी आंखों से ओझल हो गया. కొంచెం సేపట్లోనే అంతరిక్ష యాన్ వాళ్ళ కళ్ళ నుంచి మాయమైపోయింది. ఓజల్ హోజానా అంటే గాయబ్ హోజానా, ఇది కూడా ముహావరే శబ్ద్. अचानक प्रोफेसर विकास की नजर एक वस्तु पर पड़ी. ఒక వస్తువు మీద పడింది प्रोफेसर विकास दृष्टि. उस पर लिखा था, हमें आशा है कि आप लोगों ने हम अंतरिक्ष जलचोरों को माफ कर दिया होगा. మీరు మమ్మల్ని క్షమించారని అనుకుంటున్నాము. आपसे प्रार्थना है कि आप अपने जलाशयों को साफ और सुरक्षित रखें ताकि आपको भी हमारी तरह जलचोर ना बनना पड़े. మేమేమో మీతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, మీ వాటర్ అవి ఉంటాయి కదా, వాటర్ సోర్సెస్ అన్ని, జలాశయాలు అన్నీ కూడా నీట్గా క్లీన్గా సేఫ్గా ఉంచుకోండి. లేకపోతే మాలాగే మీరు కూడా వాటర్ దొంగలు అవ్వాల్సి ఉంటుంది. ఆఫీకా अंतरिक्ष जलचोर मित्र. में वाटर दొంగలం संचार माध्यमों के लिए विज्ञान पुस्तक से संकलित. ఇలా వాటర్ని మనం సరిగ్గా కాపాడుకోనట్లయితే రాబోయే తరాల వారికి వాటరే ఉండదు. మనం పానీకో బచానా చాహియే అని దీని యొక్క సందేశం. ఇది జల్ హీ జీవన్ హై 10th క్లాస్ లెసన్ నాను. జాన్ సే और एक बार पढ़ो. నెక్స్ట్ వీడియోలో ఇంకో లెసన్తో కలుద్దాం. బాయ్.